నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇకపై కింది కోర్టులని, లోయర్ కోర్టులను, చిన్న కోర్టులను సంబోధించడానికి వీలు లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆర్గ్యుమెంట్ వింటూ ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ బైన్ వ్యాఖ్యానించారు. ఇకపై ఇప్పుడు ఒకవేళ మీరు హైకోర్టులో అపీల్ ఫైల్ చేశారు, లోయర్ కోర్టు ఈ విధంగా ఉంది, కింది కోర్టు ఈ విధంగా అంది, కింది కోర్టు తప్పిచ్చింది, లోయర్ కోర్టు తప్పుగా అర్థం చేసుకుంది అని అనడానికి వీల్లేదు. ఇకపై ఏమన్నాను మరి, సబార్డినేట్ కోర్ట్స్ అనాలి, సబార్డినేట్ కోర్ట్స్ అని సంబోధించాలి. అంతేకాని లోయర్ కోర్టు అని, చిన్న కోర్టు అని సంబోధించడానికి వీలు లేదు అని చెప్పి హైకోర్టు చాలా పర్టికులర్గా అందరికీ ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, ఇకపై అడ్వకేట్స్ కానీ, కోర్టులో ఉన్న స్టాఫ్ కానీ ఏ టైంలోనైనా సరే సంబోధించేటప్పుడు సబార్డినేట్ కోర్ట్స్ అనాలి, లోయర్ కోర్ట్స్ అని అనడానికి వీల్లేదు. ఇది కించపరిచినట్టు ఉంటుంది, జ్యుడిషియరీనే లోయర్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక కేసులో వింటూ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, ఇకపై ఎవరూ కూడా లోయర్ కోర్టు అనడానికి వీల్లేదు, సబార్డినేట్ కోర్ట్స్ అనాలి. సబార్డినేట్ కోర్ట్స్ ఈ విధంగా చేసింది, సబార్డినేట్ కోర్ట్స్ తప్పుగా ఇచ్చింది అని వ్యాఖ్యానించాలి. కానీ లోయర్ కోర్ట్స్ తప్పుగా ఇచ్చింది, లోయర్ కోర్టు తప్పు చేసింది అని అనడానికి వీల్లేదు అని ఈ రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా ఆదేశించడం జరిగింది.